మన మహమ్మదుల్లా గారు ఏమంటున్నారో వినండి. 16 हैं जी, यानी 8 इनके हैं, 8 हमारे हैं। तो आपकी शादी हो गई? हाँ जी। आपके कितने बच्चे हैं? मेरे 6 बच्चे हैं जी, कि और भी बनाएंगे हम। और भी बनाएंगे? हाँ जी बढ़ाएंगे। कितने? स्कूल की पढ़ाई फ्री, हाँ। ड्रेस फ्री, हाँ। जूते फ्री, हाँ। किताबें फ्री। हाँ। फिर क्यों नहीं पढ़ रहे? पढ़ेंगे जी। బాగా చెప్పాడు కదా, అన్నీ ఫ్రీ ఇస్తున్నాడు. 8 మంది కాకపోతే 15 మందిని కంటావు, నీకేం దోలని అడుగుతున్నాడు. భలే అన్నాడు కదా. జనాభా నియంత్రణ పెట్టాలి. వాళ్ళ మతం ఏం చెప్తుందంటే, మన మతం అభివృద్ధి కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు 15 నుంచి 20 మంది పిల్లలను కనండి, పందులు కుక్కలు కన్నట్లు కనాలి అని అంటున్నారు. అది ఏ మతమైనా తప్పది. 140 కోట్లు అయిపోయింది. రేపు 200 కోట్లు అయితే ముక్కులో పొక్కులు కంట్లో పుసులు లాక్కొని తినేస్తారు. ఎంత నష్టం. మన ఇండియా చూస్తే ఎంత, జనాభా చూస్తే ఎంత. దోలెక్కి ట్యాక్స్ కడుతున్నాను నేను ప్రతి సంవత్సరం. ట్యాక్స్ నేను ఎన్ఆర్ఐని 6 సంవత్సరాల నుంచి నేను ట్యాక్స్ కడుతున్నాను. చెక్ చేయండి, ట్యాక్స్ కడుతున్నాను. ఎందుకు కడుతున్నాను? దేశం అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలని కడతాను. అంతేగాని ఈడు దోలెక్కి దొబ్బించుకుంటే 7 పిల్లలకి చెప్పులకి ఎవరు కనమన్నారండి? తినడానికి తిండి లేనోడికి నీకు 6 మంది 8 మంది పిల్లలు ఎవరి కోసం? మతం చెప్తుంది మతం కనాలి, మతం అభివృద్ధి చెందాలి. మనకి తినడానికి తిండి లేకపోయినా మనం మతం అభివృద్ధి చెందాలని చెప్తుంది వీళ్ళకి. మత సిద్ధాంతాలు అలాగ ఉన్నాయి. అందుకే జనాభా నియంత్రణ పెట్టాలి. అది ఏ మతమైనా తప్పే, హిందూ మతమైనా క్రిస్టియన్. 10 మంది పిల్లలు తినడానికి తిండి లేనోడికి నీకెందుకువే పిల్లలు? నాకు తెలియకూడతాను. దేశానికి భూమికి భారం కాకపోతే ఏ దేవుడు వచ్చి కాపాడుతాడు చెప్పు? ట్యాక్స్ కడుతూ 40 సంవత్సరాల నుంచి మా అంకుల్ ట్యాక్స్ కడుతున్నాడు. సత్తాడికి రూపాయి పెన్షన్ కూడా రాదు. 40 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడుతున్నారు. రోడ్లు బాగోవు, బ్రిడ్జ్లు బాగోవు, అభివృద్ధి ఉండదు, దేశం ముందుకెళ్ళదు. నా కొడుకులకి దిక్కుమాల కొడుకులకి ఈ పథకాలు వాళ్ళ పిల్లల్ని బతుకుల కోసం కడుతున్నాం. నిజంగా జనాభా నియంత్రణ రావాలి. 1 చైల్డ్ పాలసీ 2 చైల్డ్ పాలసీలు రావాలి. అధిక జనాభా ఉంటే ట్యాక్స్ వేసి దొబ్బాలి. పథకాలు తీసిపాడు. నేను ఎవరికనమంటున్నారు? మతం చెప్తుంది. ప్రతి మతము పిచ్చి సిద్ధాంతాలు ఉంటాయి. అన్నీ కూర్చుంటే ఎండ్ ఆఫ్ ద డే నాశనం అయిపోయింది మన దేశమే. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ దేశంలోనే కాదు, సిరియాలోని అంతే, ఆఫ్ఘనిస్తాన్లోనే అంతే, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ అరబ్ దేశాలు, ఈ ముస్లిం దేశాలు అన్నీ అంతే. జనాభా నిండిపోయి ఉంటుంది, తినడానికి తిండి ఉండదు. అల్లాహు అక్బర్, బాంబు వేసుకోవడం, బాంబులు తీయడం, అంతే. అదే జీవితం అయిపోయింది. జనాభా నియంత్రణ లేకపోతే కానీ ఇన్ఫ్రంట్ చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. 140 కోట్లు అయిపోయింది. 200 కోట్లు అయితే అప్పుడు నేను చెప్పింది గుర్తొస్తుంది.